నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఒకరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు। బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు। తర్వాత మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని నర్సర్ న్యాయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరయ్యారు। నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు। గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు। యూనివర్సిటీ ఛాన్సలర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు। పిహెచ్డి, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బిఏ, ఎల్ఎల్బి తదితర కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకున్న 592 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు। పట్టభద్రులైన వారిలో 57 మంది గోల్డ్ మెడల్ సాధించారు। నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణ దేవరాయరావు, వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వాసంతి, మంత్రి సీతక్క, ఇతర ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। This convocation of Nalsar University of Law, Hyderabad has been called to confer the degrees upon the candidates who in the examination held for the purpose have been certified to be worthy of the same. సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది। హైడ్రా వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు। దీంతో భారత శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది। హైడ్రా వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆసుపత్రికి వెళ్లిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు। పైనుండి ఆదేశాలు ఉన్నాయంటూ మార్చుల లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు। హైడ్రా రాష్ట్రంలో హైడ్రోజన్ బాంబులా మారిందని దుయ్యబట్టారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు। కష్టపడి కట్టుకున్న ఇల్లు కూల్చేస్తే ఎలా అని మండిపడ్డారు। కుకట్పల్లి పరిధిలో బలవన్మరణానికి పాల్పడిన బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని చెప్పారు। ఇప్పుడు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ 5 నిమిషాలు అయింది। చనిపోయిన బాధలు ఈ బాధలు ఎక్కువైపోయినాయి మాకు। లోకల్ పోలీస్ కి బందోబస్తు చూసుకోవడం మాది ఇష్యూ, మాకు ఎట్లా ఏం చేస్తామని చెప్పి చూడని కూడా చాలు కదా చేసేది కదా సార్। మీరు వస్తారు మమ్మల్ని ఆపిందా లేదా అడుగు సార్। ఇప్పుడు మీరు గోపాల్ సింగ్ సార్ ఎవరైనా కలుస్తారా? డెడ్ బాడీ చూడడానికి కూడా అనిపించారు। ఇదేం పోలీసులు వీళ్ళు పిఎం అవుతుంది, అది నేను కాదుగా చేసేది, వాళ్ళు చేస్తారు।
ఎన్నిసార్లు కేసులు నమోదు చేసిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం తీరు మారడం లేదు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం ఆపడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే ఆసుపత్రి 2 సార్లు సీజ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర పోలీసులు ఆ ఆసుపత్రి డాక్టర్ ప్రవీణ్ ను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుడిని మహారాష్ట్ర పోలీసులు లింగ నిర్ధారణ కేసులో అదుపులో తీసుకున్నారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గిర్ మండలానికి చెందిన ఓ గర్భిణి ఇటీవల ఆసుపత్రికి వచ్చింది. 5 నెలల గర్భిణిని డాక్టర్ లింగ నిర్ధారణ పరీక్షలు చేసి కడుపులో ఉన్నది ఆడబిడ్డ నిర్ధారణ చేశాడు. దీంతో సదరు గర్భిణి లాతూర్ జిల్లా ఉద్గిర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అబార్షన్ చేసుకుంది. అనంతరం స్థానిక ఆరోగ్య కార్యకర్తలు గర్భిణి ఇంటికి వెళ్లగా విషయం బయటపడింది. దీంతో వారు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా విచారణ చేపట్టిన మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం కామారెడ్డికి వచ్చారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించి డాక్టర్ను విచారించారు. అయితే సదరు వైద్యుడిపై గతంలోనూ అనేక సార్లు లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ఘటనల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. 3 నెలల క్రితమే ఇలాంటి కేసులో హాస్పిటల్ను అధికారులు సీజ్ చేశారు. అయినా వైద్యుడి తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఇళ్ల పట్టాల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. దీంతో తహసీల్దార్ ఎస్ఐ స్థానికులతో గ్రామ సభ నిర్వహించారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఇళ్ల స్థలం విషయంలో ఎస్సీలు, బీసీ, ఓసీలకు మధ్య వివాదం నెలకొంది. పేదల ఇళ్ల నిర్మాణం కోసం 1998లో గ్రామంలోని సర్వే నంబర్ 181, 156లో 4 ఎకరాల స్థలంలో అప్పటి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణ స్థలంలో ఎస్సీ వర్గానికి చెందిన వారు గుడిసెలు వేసుకోగా అక్కడ ధాన్యం ఆరబోయడానికి కళ్ళాలు నిర్మిస్తామని, గుడిసెలు తొలగించాలని బీసీ, ఓసీలు చెప్పడంతో వివాదం చెలరేగింది. రోడ్డు పక్కన మేము ముందు వరుసలో అంటే మేము ముందు వరుసలో ఇల్లు నిర్మాణం చేస్తామని ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అందరి ఇల్లు కలిసి నిర్మించాలని ఒక వర్గం వారు వేరేగా నిర్మాణం చేపట్టాలని ఇరు వర్గాల వారు వాదనకు దిగారు. ఈ వివాదం నేపథ్యంలో ఈ రోజు తాడ్వాయి మండల తహసీల్దార్ రహీముద్దీన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు గ్రామ సభ నిర్వహించారు. ఇళ్ల పట్టాల విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు వారిని సముదాయించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. రెచ్చగొట్టకు మనిషిని ఎస్సీల ప్లాట్లు మైనస్ చేయడానికి అయితే లేదు. ఎస్సీలకు ఇచ్చిన 60 పార్టీ అన్నట్టు ఇప్పుడు ఏమన్నాడు తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో సర్వే నంబర్ 181, 156లో గతంలో 1998, 99 కాలంలో ఇళ్ల స్థలాలకు పట్టా ఇచ్చిరని ఇరు వర్గాల వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి చెప్పడం వలన ఈరోజు దానికి సంబంధించిన గ్రామ సభ కోసం ఈ చిట్యాలకి వచ్చినాం. గతంలో ఇచ్చినటువంటి పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం ఆగిపోయింది. అది ఏ విధంగా ఆగింది, ఎందుకు ఆగిందని ఎంక్వైరీ చేసిన తర్వాత
మరియు ఎవరెవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వారి యొక్క పేర్లను పై అధికారులను పంపించి ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలనేది పై అధికారుల వలన వచ్చిన తర్వాత డిసైడ్ చేసి చేస్తామని ఈ సభాముఖంగా చెప్తాం. గతంలో ఎంతమందికి ఎన్ని పట్టాలు ఇచ్చారు? గతంలో కల్లాల కోసం ఆక్రమించడం లేదు. గతంలో ఇచ్చిన వారికి కొంతమందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. అంటే ఇళ్ళ స్థలానికి చెందిన పట్టాలు ఇవ్వడం వలన వాళ్ళు ఆ పట్టాలతోటి వాళ్ళు కొంతమంది గుడిసెలు వేసుకున్నారని ఈ వచ్చిన. అయితే 2000 సంవత్సరంలో ఎస్సీలకు బీసీలకు కలిపి 120 ప్లాట్లు ఇచ్చింది గవర్నమెంట్. దాంట్లో నుంచి ఒక 30 ప్లాట్లు ఎస్సీలకు 60 ప్లాట్లు ఎస్సీలకు ఇచ్చింది. అయితే అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎస్సీలు లేకుండా బీసీలకు ప్లాట్లు ఇయ్యరాదు, ఎస్సీలు కష్టంగా ఉండాలని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ చెప్తే ఎస్సీల దగ్గరికి వీళ్ళు ఈ బీసీలు అందరూ కలిసి అందరూ సమావేశమై అప్పటి పెద్ద మనుషులు మంచిగానే మాట్లాడి అందరూ ఇష్టంతో సమావేశమై ప్లాట్లు మంజూరు. ఎంఆర్ఓ సార్ వచ్చి ఎస్ఐ గిట్లా వచ్చి చిట్యాల గ్రామ సభ పెట్టి ఒక 2-3 నెలల్లో మీ సమస్య సాల్వ్ చేస్తాము, మీరు లొల్లు పెట్టుకోకూరని చెప్పి వెళ్ళిపోయింది. ఇది మాకు అట్లా వస్తాయని ఒక 4 ఎకరాలు కొని మా ఎస్సీల సంతకాలు చేసి నేరే లంజనే సార్ టీడీపీ ప్రభుత్వం ఉండగా మాకు ప్లాట్ శాంక్షన్ చేసిండు. 154 ప్లాట్ల. అది కాదని వీళ్ళే అధికారులు ఉండి ఆఫీసర్లు రై మాది 181 సర్వే నెంబర్ వేసి మేము ప్లాట్లు అద్దులు వాచినాక మా వాళ్ళు మేము చిన్నగా ఉన్నాం సార్ అప్పుడు. అయితే అద్దులు వాచినాక మీ గీది కాదు గవ్వ అంటే అప్పటి నుంచి సస్పెండ్ అయ్యి అంతకే ప్లాట్లు అయిపోయినాయి సార్. మేము ఏం చేసినాం ఇప్పుడు సంవత్సరం నుంచి ప్రస్తుతానికి ఒక 10 మందిని గుడిసెలు వేసుకుంటున్నాం సార్ నివాసాన్ని. అయితే మా ఎస్సీలో మొత్తం కడిక దరిద్రం సార్, మాకు ఏమీ లేదు. మేము ఎంఆర్ఓ సార్ జరిగిపోయినాము, ఎమ్మెల్యే సాబ్ జరిగిపోయినాము, మీరు 2 బిడ్డ మీకు ఏం కాదు మేము హామీస్తున్నాము అని అన్నాడు వాళ్ళు ఎమ్మెల్యే సాబు. సంతకం కూడా చేసిండు సార్ మాకు ఎమ్మెల్యే సాబు. అయితే మళ్ళీ ఇవాళ వచ్చి మాకు కొందరు మీకు మేము కళ్ళాలు పోతాము, ఇది చేస్తాము, అది చేస్తాము, గుడిసెలు వీకేయాలా అవి వీకేయాలా అని అంటారు సార్. దయచేసి మీడియా ద్వారా మాకు కోరిక ఏంటంటే మా ప్లాట్లు మాకు ఇప్పించే సంవత్సరం. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. విద్యార్థులు బాగా చదువుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. చదువుతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చెప్పారు. కన్న తల్లిదండ్రులకు గ్రామానికి పేరు తెచ్చేలా కష్టపడాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బేడ్కూర్ ఉన్నత పాఠశాల మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలను శనివారం బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం
సబ్ కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని సూచించారు. చదువుతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చెప్పారు. చదివే జీవితాన్ని మార్చేస్తుందని, బాగా చదువుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తెచ్చేలా విద్యార్థులు కష్టపడాలని సూచించారు. అనంతరం గురుకుల పాఠశాల వంటగది, స్టోరేజ్ రూమ్ లో పప్పు, బియ్యం, నూనె పరిశీలించారు. అనంతరం మరుగుదొడ్లను పరిశీలించి అపరిశుభ్రంగా ఉండడంతో ప్రిన్సిపాల్ శివకుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. స్లోగా ఉంటుంది, ఎందుకంటే అది మన నేటివ్ లాంగ్వేజ్ కాదు. తెలుగు అంటే మన భాష కాబట్టి మనకి ఫాస్ట్గా చదవడం వస్తుంది. హిందీ కొత్తగా నేర్చుకునేది డిఫికల్టీ ఉంటుంది, నీకే కాదు నాకన్నా డిఫికల్టీ ఉంటుంది, ఎవరికైనా డిఫికల్టీ ఉంటుంది. కానీ మనం మీ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాను, నిజంగా వెరీ గ్రేట్. ఎలా ఉంటావు తెలుసుకోవాలి మరి. వెరీ గుడ్. పోలీస్ ఎందుకు ఆడపిల్లలు పోలీస్ అవ్వాలనుకుంటున్నారు? మీరు కొంత లక్కీ, 100% లక్కీ అని చెప్పండి. కొంతవరకు మీరు లక్కీ. ఇండస్ట్రీస్కి కారణాలు ఉంటాయి, టైఫాయిడ్లో అవి పెరుగుతాయి. ఎవ్రీ మంత్ అది పాలసీ బాగానే వస్తుంది. ఈ సాంబార్ కోసం పెట్టి చేయాలి. వాటర్ ఉంటే అలా వచ్చాయి పిల్లలు ఎవరో ఎవరి దగ్గర పని చేస్తే ఇంక డబ్బులు ఇస్తారు అంటే సరిపోతాయి కదా. ఎస్పెషల్లీ బాయ్స్ మీకు ఈ ఏజ్లో నేను చూసాను కొంతమంది పిల్లల్ని ఎక్కడైనా కొంచెం డబ్బులు వస్తున్నాయి అనుకోండి, ఎక్కడైనా డబ్బులు కొట్టే దగ్గర నాకు ఆ డబ్బులు కొట్టి నాకు రోజుకి ఇంకా 100 రూపీస్ ఇస్తాను, 200 రూపీస్ ఇస్తాను. ఆ 200 రూపీస్ వస్తే నాకు చాలే పర్ డే అని సెట్ అయిపోదామని అనుకుంటారు. అవునా అవునా? అబ్బాయి బతికినట్ల ఏమని చేసుకుంటారు? మంచిగా చదువుకొని హై పొజిషన్స్కి వెళ్ళాలి. ఎప్పుడూ కూడా చిన్నవాటికి సెటిల్ అవ్వద్దు నాన్న. సాకారం చేసుకోవడానికి అంటే సక్సెస్ఫుల్ చేసుకోవాలంటే మీరు ఇష్టంతో చదవాలి. ఏవైతే కష్టంగా ఉన్నాయో నేను ఇందాక చెప్పినట్టు కష్టమైన దాన్ని సాధించడంలో చాలా ఆనందం ఉంటుంది. మామూలుగా ఈజీగా సాధిస్తే పెద్ద ఆనందం ఉంటుంది. మార్క్స్ డిఫికల్ట్ అంటున్నారు కదా, మార్క్స్లో 100 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలా చాలా ఇంకా ఆకాశం తాకిన చిన్న చిన్న సక్సెసెస్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే ఒక కష్టమైన ప్రాబ్లం ఇచ్చారు, ఆ కష్టమైన ప్రాబ్లమ్ని మీ సార్ని అడిగి మీరు సాల్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా డిఫికల్ట్ ప్రాబ్లమ్ మీ సార్ని ఆల్రెడీ అడిగారు కాబట్టి ఈజీ అవుతుంది. ఆ ఈజీని సాల్వ్ చేసినప్పుడు మీకు ఇంతకు ముందు కష్టమైనది ఇప్పుడు ఈజీ అయిందా? ఆ సక్సెసెస్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారంటే చదువుని ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకేనమ్మా? అందరూ మీరు ప్రామిస్ చేసుకోండి, బాగా సక్సెస్ఫుల్ అవ్వాలి. నేను ఎంత బెటర్ పొజిషన్ గురించి ఆలోచించడానికి అంత బెటర్ పొజిషన్ బాగా సక్సెస్ఫుల్ అవ్వాలి. మీరు అందరూ సక్సెస్ఫుల్ అయితే అది నా సక్సెస్గా నేను ఫీల్ అవుతాను. ఓకేనా? కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రానికి చెందిన పలువురు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మైకి శనివారం ఫిర్యాదు చేశారు. బేర్కూర్ మండల కేంద్రంలోని బాలాజీ స్వీట్ హోమ్ లో బూజు పట్టిన స్వీట్లను విక్రయిస్తున్న దుకాణదారుడిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పలు ఛానల్ పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఈ విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఫ్రెష్ ఉందని చెప్పి ఎందుకు ఇచ్చినావు? స్వీట్ హోమ్ అంటే ఏంటి? బాలాజీ స్వీట్ హోమ్ అని స్వీట్ హోమ్లో ప్లస్ స్మెల్ కూడా వస్తుంది. న్యూస్లో కూడా వచ్చింది. సార్ ఫోన్ చేస్తున్నామో సార్ ఫోన్ లేకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్కి చేస్తే కామారెడ్డి జిల్లాలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు రాజకీయ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
బేర్కూర్ మండల కేంద్రంలో భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, యువకులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, इंक्विलाब जिंदाबाद, इंक्विलाब जिंदाबाद. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు భారతదేశ ముద్దుబిడ్డ సర్దార్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ బీర్పూర్ మండల శాఖ తరపు నుంచి ఈరోజు ఆ మహానుభావుడికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు స్వతంత్ర సమయంలో దేశం కోసం, దేశానికి, ధర్మానికి మంచి పేరు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ గారిని ఉరేసే సమయంలో ఆయన దేశ యువతకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే, నన్ను చంపగలరు కానీ నా ఆశయాన్ని చంపలేరు. ఈరోజు నేను చనిపోవచ్చు కానీ తర్వాత దేశంలో నాలాంటి ఎంతోమంది భగత్ సింగ్ జన్మిస్తారు. అలాగే దేశం కోసం ఎంతో ఆయన ఇచ్చిన స్ఫూర్తితో దేశం కోసం, దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం మనం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కోరుకుంటున్నాం. భారత్ మాతా కి, భారత్ మాతా కి, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, భగత్ సింగ్ జిందాబాద్, భగత్ సింగ్ జిందాబాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.